సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము ఒక వైఫై డిస్ప్లే బోర్డ్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. సో దానికోసం వచ్చేసి నేను ఒక వైఫై కంట్రోలర్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి HD 2021 మోడల్. సో దీన్ని మనం వైఫై కంట్రోలర్ అంటాము. సో దీనికి మనం ఏంటి అంటే ఎదర్ త్రూ వైఫై ద్వారా ప్రోగ్రామ్ సెండ్ చేయొచ్చు, లేకపోతే USB తోటి కూడా మనం దీనికి ప్రోగ్రామ్ సెండ్ చేయొచ్చు. సో ఈ బోర్డ్ తీసుకొని నేను ఒక P10 మాడ్యూల్ని డ్రైవ్ చేస్తాను. అది ఎలా చేయాలి, ప్రోగ్రామ్ ఎలా చేయాలి, స్క్రోలింగ్ బోర్డ్స్ ఎలా డిజైన్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో హాయ్ ఎవ్రీవన్. సో ఇందాక నేను చెప్పాను కదా, మనం ఈరోజు ఒక పిక్సెల్ LED స్క్రోలింగ్ బోర్డ్ని డిజైన్ చేద్దాము. సో దానికోసం వచ్చేసి నేను ఒక HD 2021 టైపు LED కంట్రోలర్ తీసుకున్నాను. ఇది వైఫై కంట్రోలర్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనం ఎదర్ త్రూ వైఫై ద్వారా, అంటే బై యూజింగ్ మొబైల్, సో మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ద్వారా మనం ఈ కంట్రోలర్కి మెసేజ్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, లేకపోతే బై యూజింగ్ పెన్ డ్రైవ్. సో పెన్ డ్రైవ్లో కోడ్ని డంప్ చేసుకొని అది వచ్చేసి USB పోర్ట్కి ఇన్సర్ట్ చేస్తే సో ఆ ప్రోగ్రామ్ ఇది రన్ చేస్తుంది అనమాట. సో దీన్ని చూస్తే కనుక ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ 2 పోర్ట్స్ ఉన్నాయి. ఈ పోర్ట్ వచ్చేసి హబ్ 75 మోడల్ అనమాట. సో నేను ఒక పోర్ట్ నుంచి అవుట్పుట్ తీసుకెళ్ళి ఒక LED ప్యానల్కి ఇస్తాను, లేదా ఇంకో అవుట్పుట్ తీసుకెళ్ళి ఇంకొక LED ప్యానల్కి ఇస్తాను. సో ఈ కంట్రోలర్ తోటి మ్యాక్సిమం మనం వచ్చేసి 1028 పిక్సెల్ LEDస్ని మనం డ్రైవ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి అంటే ఒక ప్యానల్ వచ్చేసి ఒక పోర్ట్ వచ్చేసి ఒక ప్యానల్కి, ఇంకొక పోర్ట్ వచ్చేసి ఇంకొక ప్యానల్కి. సో అలా ఈ రెండింటి కూడా మనం రెండు ప్యానల్స్ కనుక ఇస్తే టోటల్ 32 ప్యానల్స్ మనం డ్రైవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నది దీన్ని మనం FRC కేబుల్ అంటాము. ఓకే, FRC కేబుల్. సో ఇదేంటి అంటే ఫ్లాట్ టైప్ రిబ్బన్ కేబుల్ అంటారు దీన్ని, FRC కేబుల్. సో ఈ కేబుల్ని దీనికి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. అంటే ఈ పోర్ట్కి ఇన్సర్ట్ చేసి అగైన్ ఈ కేబుల్ అవుట్పుట్ వచ్చేసి నేను పిక్సెల్ LED ప్యానల్ కనెక్ట్ చేస్తాను. అది ఎలా కనెక్ట్ చేద్దామో ఒకసారి చూద్దాము. ఓకే, సో దీన్ని వచ్చేసి మనము పిక్సెల్ LED ప్యానల్ అంటాము. సో మీరు చూస్తే ఇక్కడ వర్టికల్గా వచ్చేసి టోటల్ 16 LEDs ఉంటాయి, అండ్ హారిజాంటల్గా వచ్చేసి టోటల్ 32 LEDs ఉంటాయి. ఓకే, సో దీన్ని మనము ఒక మాడ్యూల్ అంటాము. సో ఈ మాడ్యూల్ వచ్చేసి 16/32 LEDs ఉంటాయి. ఒకవేళ దీన్ని కనుక మనం రొటేట్ చేసి చూస్తే కనుక, ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ మనకి 2 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దీన్ని మనం ఇన్పుట్ పోర్ట్ అంటాము, అండ్ అగైన్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్నది మనకి ఇది అవుట్పుట్ పోర్ట్ అనమాట. అంటే మనం కంట్రోలర్ ద్వారా దీనికి డేటా ఇవ్వాలి అనుకుంటే కనుక, సో కంట్రోలర్ ద్వారా డేటా ఇవ్వాలి అనుకుంటే చూడండి ఒకసారి, ఈ FRC కేబుల్ మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఈ కంట్రోలర్ ఏదైతే ఉందో ఈ కంట్రోలర్ డేటా వచ్చేసి ఈ కంట్రోలర్ని వచ్చేసి దీనికి ఈ పోర్ట్కి వచ్చేసి ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేశానంటే, సో ఈ కంట్రోలర్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఏదైనా ఒక పోర్ట్, ఓకే, సో పోర్ట్ 1 మనం కనెక్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఒకవేళ మనం 2 ప్యానల్స్ యూజ్ చేస్తే కనుక పోర్ట్ 1 ఫస్ట్ ప్యానల్కి, పోర్ట్ 2 వచ్చేసి సెకండ్ ప్యానల్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే నేను పోర్ట్ 1 అవుట్పుట్ వచ్చేసి ఈ P10 LED మాడ్యూల్, ఓకే, సో ఇన్పుట్కి కనెక్ట్ చేశాను. అండ్ అగైన్ ఒకవేళ నేను సిరీస్ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ కనుక నేను కనెక్ట్ చేస్తే కనుక, ఇక్కడ నేను ఒకటే ప్యానల్ యూజ్ చేశాను. ఒకటి కాకుండా మోర్ దెన్ 1 అంటే 2, 3, 4 ప్యానల్స్ కనుక యూజ్ చేస్తే మళ్ళీ నేను ఇక్కడ FRC కేబుల్ యూజ్ చేసి సో ఈ అవుట్పుట్ నెక్స్ట్ ఇంకొక ప్యానల్ ఇన్పుట్కి ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి దీని పవర్ అనమాట. సో దీని ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 5 volts DC అనమాట. సో దీన్ని నేను డ్రైవ్ చేయాలి అంటే మళ్ళీ నాకు కంపల్సరీ ఒక SMPS కావాలి. ఓకే, సో మీరు చూడొచ్చు. సో దీన్ని మనం SMPS అంటాం. సో దీని వోల్టేజ్ రేటింగ్ చూస్తే కనుక, సో ఇన్పుట్ వచ్చేసి 220 volts విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz ఉంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి DC 5 volts విత్ 40 amps అనమాట. కరెంట్ వచ్చేసి 40 amps. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి ఇన్పుట్ అనమాట. ఈ ఇన్పుట్ దగ్గర మనం ఏమి ఇస్తామంటే AC ఇన్పుట్ ఇస్తాము. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. ఈ అవుట్పుట్లో వచ్చేసి ఇక్కడ V- ఉంటుంది అండ్ V+ ఉంటుంది. మైనస్ అంటే నెగిటివ్ వోల్టేజ్, నథింగ్ బట్ గ్రౌండ్ అనమాట. అండ్ ప్లస్ అంటే పాజిటివ్ వోల్టేజ్, ప్లస్ 5 volts DC అనమాట. సో నేను పవర్ ఇచ్చి ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ ఏమో సో పాజిటివ్కి, నెగిటివ్ ఏమో నెగిటివ్కి ఇస్తాను. అట్ ద సేమ్ టైం సో దీని పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక ఏదైతే కంట్రోలర్ ఉందో ఈ కంట్రోలర్లో ఇది ఒకటి పాజిటివ్ అండ్ ఇదేమో నెగిటివ్ అనమాట. సో సేమ్ SMPS నుంచి నేను పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ నుంచి పవర్ సప్లై ఇస్తాను. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది ఆన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ ప్యానల్ని, పవర్ సప్లైని ఒక LED డిస్ప్లేకి కనెక్ట్ చేసి సో ప్రోగ్రామ్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రన్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏం చేశాను అంటే LED కంట్రోలర్కి నేను SMPS నుంచి పవర్ ఇచ్చాను. ఒకటేమో +5 volts, ఇంకోటి గ్రౌండ్ అనమాట.
అండ్ అగైన్ ఈ ఎఫ్ఆర్సి కేబుల్ ఏదైతే ఉందో ఎఫ్ఆర్సి కేబుల్ అవుట్పుట్ ఒక పోర్ట్ నుంచి తీసుకెళ్ళి సో ఏదైతే ఈ P10 SMD మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్కి ఇన్పుట్కి ఇచ్చాను నేను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ యారో దేని ఇండికేట్ చేస్తుందంటే డైరెక్షన్ ఫ్లో ఆఫ్ డాటా అనమాట. అంటే డాటా ఇది ఇన్పుట్, నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్పుట్ పోర్ట్ అనమాట. సో డాటా ఇలా వెళ్తుంది. అండ్ అగైన్ ఈ P10 మాడ్యూల్కి నేను పవర్ కూడా ఇచ్చాను. ఓకే, సో రెడ్ వచ్చేసి +5 volts, బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఇదంతా కూడా SMPS నుంచి ఇచ్చాను. మీరు చూస్తే కనుక ఎఫ్ఆర్సి కేబుల్, ఓకే, మీరు చూస్తే కనుక ఎఫ్ఆర్సి కేబుల్ ఏదైతుందో సో ఈ ఫస్ట్ ప్యానల్ అవుట్పుట్ నుంచి మళ్ళీ సెకండ్ ప్యానల్ ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ ఈ ఎఫ్ఆర్సి కేబుల్కి మళ్ళీ నేను ఏం చేశానంటే అండ్ అగైన్ మళ్ళీ ఎఫ్ఆర్సి కేబుల్ కాదు, సో ఇక్కడ ఏదైతే ప్యానల్ ఉందో సెకండ్ ప్యానల్కి మళ్ళీ ఇక్కడ పవర్ ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, సో మీరు చూడొచ్చు ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే SMPS ఏదైతే ఉందో సో ఇన్పుట్ 220 volts 50 Hz or 60 Hz ఫ్రీక్వెన్సీ ఉంటే అవుట్పుట్ వచ్చేసి 5 volts DC వచ్చిందనమాట. సో ఇదేమో ఏసీ ఇన్పుట్, నేను ఇచ్చిన ఏసీ ఇన్పుట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే అవుట్పుట్ అనమాట. సో ఈ 3 ports ఏవైతే ఉన్నాయో ఇవి +5 volts ఇస్తాయి. అండ్ ఈ 3 ports ఏవైతే ఉన్నాయో వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో మీరు అలా చూస్తే నేను టోటల్గా ఇలా 5 panels నేను సిరీస్గా కనెక్ట్ చేశాను. ఓకే, టోటల్ 5 panels నేను సిరీస్గా కనెక్ట్ చేశాను. అండ్ లాస్ట్ ప్యానల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి నాకు అవుట్పుట్ లేదు కాబట్టి, అంటే వేరే ప్యానల్ ఇంకోటి కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడికి ఎండ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎలాంటి అవుట్పుట్ తీసుకోవట్లేదు. సో ప్రతి ఒక్క ప్యానల్కి నేను పవర్ ఇచ్చాను. అండ్ అగైన్ ఎఫ్ఆర్సి కేబుల్ నేను ఒక ప్యానల్ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇంకొక ప్యానల్ ఇన్పుట్కి ఇచ్చాను అనమాట. ఓకే ఓకే నేను ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి ఎల్ఈడి ఆర్ట్ యాప్ని నేను నా మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వైఫై ఆన్ చేసుకుంటే వైఫై మాడ్యూల్ కనబడుతుంది ఈ డిస్ప్లేది. ఆ డిస్ప్లే మాడ్యూల్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్లో నేను సబ్స్క్రైబ్ టు Tech4 Electronics అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. సో ఈ టైప్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఈ ఫాంట్ సైజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలనేది అది కూడా మనం మన డిస్ప్లే సైజుని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పెట్టాను. అండ్ అగైన్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఎఫెక్ట్ ఏంటి అంటే కంటిన్యూస్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా, కంటిన్యూస్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలా అని చెప్పేసి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను కంటిన్యూస్ లెఫ్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. అండ్ అగైన్ తర్వాత సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏంటంటే సబ్స్క్రైబ్ టు Tech4 Electronics బై గంగాధర్ అని నేను టైప్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ని నేను డిస్ప్లే మీద ఏదైతే ఉందో స్క్రోలింగ్ డిస్ప్లే మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేయాలి. ఓకే, సబ్స్క్రైబ్ టు Tech4 Electronics బై గంగాధర్ తలారి. సో నేను ఇప్పుడు మళ్ళీ అదే టెక్స్ట్ నేను మల్టీ కలర్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం యూజ్ చేసేది వచ్చేసి మల్టీ కలర్ P10 మాడ్యూల్ కాబట్టి. సో నేను మల్టీ కలర్ చూజ్ చేసుకున్నాను. సో ఈ చూజ్ చేసుకొని ఈ మెసేజ్ మళ్ళీ సెండ్ చేశాను. ఓకే, సో మీరు చూడొచ్చు నేను నా మొబైల్లో ఎల్ఈడి ఆర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో వైఫై ఆన్ చేసుకున్నాను. వైఫై ఆన్ చేసుకుంటే ఈ వైఫై కంట్రోలర్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు కనబడుతుందో దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎల్ఈడి ఆర్ట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసి సో ఈ కంట్రోలర్కి సెండ్ చేస్తే మనకి ఇక్కడ ఇలా నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు చూడవచ్చు సబ్స్క్రైబ్ టు Tech4 Electronics బై గంగాధర్. సో దీన్ని మనం ఏమంటామంటే మల్టీ కలర్ వైఫై స్క్రోలింగ్ బోర్డ్ అంటాం. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి అంటే వైఫై కంట్రోలర్, అది వచ్చేసి HD 2021 టైప్. అండ్ అగైన్ ఈ ప్యానల్స్ వచ్చేసి SMD P10 మల్టీ కలర్ ప్యానల్స్ అంటాము. ఓకే, ఈ బోర్డ్ సైజ్ వచ్చేసి 1/2 feet into 6 feet అనమాట.